వేములవాడ రాజన్న దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు మరోసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధుశేఖర స్వామి రాజన్నకు పూజలు చేస్తారంటూ ఉదయం 8 గంటల వరకు సాధారణ భక్తులు దర్శనం చేసుకోకుండా నిలిపివేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాము తెల్లవారుజాము నుంచి క్యూలైన్లో నిలబడి ఎదురు చూస్తుంటే ముందస్తు సమాచారం లేకుండా దర్శనాలు ఆపేశారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ రోజు గంటల తరబడి క్యూలైన్లో నిలబెట్టి చిన్నపిల్లలు వృద్ధుల్ని ఇబ్బంది పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మేము నైట్లా 1 లోపు నిలబడకు వచ్చాము. 3:30కు లేచి స్నానం చేస్తామని వచ్చినాం. స్నానం చేసినాం, నల్లల కడిగి స్నానం చేసినాం. పిల్లలట్లా మాకు గుళ్ళు తీయించుకున్నాం. మళ్ళీ దర్శనానికి వస్తే దర్శనం కూడా ఇప్పుడు కాదు 9కి 11కి 12కి అని మాకు చెప్తాను సార్. చెప్తే మరి ఎప్పుడు మాకు ఎవరు చెప్పినా కానీ ఏ టైంకి చెప్తలేదు. నేను ఎంతసేపు 3 పిల్లలు కట్టుకోను. ఈ పిల్లల కోసం ఏడుస్తా అంటే నేను చేసే పని దేవుడా మమ్మల్ని మాకు దర్శనం కావాలని అందరం మరి లైన్ పోయి నిలబడతాము అంటే లైన్ లో కూడా లేదమ్మా ఇప్పుడు అద్దాలు దొబ్బేస్తున్నారు. ఎవరు కరెక్ట్ మాకు చెప్తారు. మరి ఎన్ని రోజులు అంటే ఒకరేమో 12, 1, 2 లాస్ట్ ఇంకా 3 అయిందంటే ముందు మూసేస్తామంటారు. ఇక చూడలేక పిల్లలు ఏడుస్తాను సార్. మేము ఉండలేకపోతాను. ఆ దేవుడు ఏమన్నా చేసుకొని అని అక్కడ చెట్టు కాడ కొబ్బరికాయలు కొట్టమంటాడు. అది కూడా ఏమేమి అంటాడు. అది కొట్టి పోతామని వెళ్తాను సార్. ఇక ప్రశాంత్ కుమార్, మాది రుద్రాన విలేజ్ పడాంచర్ మండల్. అయితే రాత్రి 1:30 సమయానికి వచ్చాము ఇక్కడికి. అంటే 3 గంటలకు దర్శనం కోసం ఉంటారని వచ్చినాము. అప్పటి నుంచి కానీ పొద్దున ఇప్పటి వరకు కూడా పంతులైనా పోలీసు వాళ్ళైనా ఎవరినైనా ఒక్కడికి ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ ఒకటి ఇవ్వకుండా అయిపోయి చిన్నపిల్లలు వేసుకొని వందలాది మంది భక్తులు చాలా దారుణంగా పడుకున్నారండి. అసలు ఎంత ఘోరం అంటే చిన్నపిల్లలు అసలు ఒక నీట్నెస్ లేకుండా అయిపోయింది. అసలు అక్కడ ముందే పోలీసు వాళ్ళు చెప్పేసి ఇక్కడ రాకుండా దర్శనానికి రాకుండా అని చెప్తే ఎవరు రారు కదా. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు. సంగాటి నుంచి వచ్చిన నేను పిల్లలు వేసుకొని ఇంకా దూరం నుంచి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అది ఏదో ఫ్లాట్ ఇప్పుడు అడిగిన శృంగేరి నుంచి పీఠం స్వామివారు వచ్చారంట. సరే ఓకే, ఆయన స్వామివారు చేస్తుంటారు కానీ దర్శనం భక్తుల కోసం అని ఇవ్వాలని పోలీసు వాళ్ళు పొద్దు వాళ్ళని అడుగుతాడు. 11 అంటున్నారు, 12 అంటున్నారు, 3 అంటున్నారు, 4 అంటున్నారు. ఇదేనా వస్తుందని చాలా మంది చాలా ఇబ్బంది అయిపోతుందండి మనుషులకు. చాలా ఇప్పుడు దర్శనం కావాలండి మాకున్న పరిస్థితిలో.